ఖుర్షీద్ కెమెరా పెట్టినంటే చాలు బాబా ఎక్కిరింపులు అవన్నీ వస్తాయి అట్లా బ్యాడ్ హ్యాబిట్ చేస్తాడు. నీకు ఓపిక అయితే తీసుకోవాలంటే మాని నీ కథ చూస్తా అంటున్నాడు. హలో అందరికీ అస్సలం లేకుం. ఈరోజు అయితే 15 ఒక్క పొద్దులు ఇంకా ఈరోజు కంప్లీట్ అయితే 15 కంప్లీట్ అయిపోతాయి. మా ఖుర్షీద్ కూడా ఉన్నాడు ఈరోజు రోజా కథ కోసి ఈరోజు 4 సారీ నేను 15 మొత్తం రోజాలు వచ్చి 18. ఈరోజు మా ఖుర్షీద్ కూడా ఉన్నాడు రోజా. ఈరోజు 4వది కదా ఖుర్షి, 4వ రోజా. మా హస్బెండ్ అయితే అన్నీ ఉన్నారు, 18 ఉన్నారు. నేను మాత్రం 15 ఉన్నా. చిన్నపిల్లని తప్పదు కదా. 27 ఉండాలి, జతలు జతలుగా ఉండాలని చెప్తుంది. అవును, జతలు జతలుగా ఉండాలి. లాస్ట్లో ఒకటి ఆపుతారు, అది కూడా చెప్పాలా, నెంబర్లు తెలియదా నీకు? అది అనమాట. మార్నింగ్ టమోటా బాత్, తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నాము. ఎందుకంటే మా ఖుర్షీద్ ఉన్నారు కదా, మంచిగా చేసి పెట్టాలి కాబట్టి చేసాం. ఈరోజు ఇంకా మా ఆయన కోసం షాపింగ్ అయితే వెళ్తున్నాము. షాపింగ్ వెళ్తున్నాము. ఫెస్టివల్కి బట్టలు అయితే కొనుక్కోవడానికి వెళ్తున్నాను. చూద్దాం ఇప్పుడు మా ఆయన సెలెక్షన్ ఎలా ఉంటుందో, ఏం కొనుక్కుంటారో. ఇన్స్టాగ్రామ్లో చూసానమాట, కుర్తాస్ కావాలన్నారు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాము. మా ఆయన రెడీ అయితే మేము వెళ్ళడమే. ఖుషి బాగుందా నీకు? మా ఖుర్షీద్ ఈ సంవత్సరం ఫస్ట్ రోజాలు స్టార్ట్ చేశారనమాట. 4 రోజాలు ఉన్నాడు ఈ ఇయర్కి. ఇంకా ఉంటావా, 4తోనే స్టాప్ చేస్తావా? ఏమో చూడాలి మళ్ళీ. సరే మీరిద్దరు ఇంట్లోనే ఉండండి, పోయి డాడీకి షర్ట్ తీసుకొని వచ్చేస్తాము. ఓకే? అరే బబ్లుగా, బబ్లు వాడు చూడు బాబా, వాడు ఫేస్ ఎలా పెట్టినాడా. బబ్లు నో రియాక్షన్, ఓన్లీ యాక్షనే కదా. రంజాన్ షాపింగ్కి ఈరోజు పోదాం, రేపు పోదాం అని చెప్పేసి ఇలాగే వారం రోజులు గడిపేశాము. ఇంక ఈ రోజు అయితే బలింతంగా వెళ్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే తీసుకొని. ఇంకా మా హస్బెండ్ షాపింగే ఫస్ట్ చేయాలన్నమాట. ఇంక ఇన్స్టాగ్రామ్లో చూసానని చెప్పాను కదా, ఇంకా కుర్తాస్ కావాలన్నారు రంజాన్కి మా హస్బెండ్. ఇంక దానికోసం అయితే వెళ్తూ ఉన్నాను. ఇంక అద్దం కనిపిస్తే చాలు నేనైతే ఈ మొబైల్ పట్టుకొని నిలబడేస్తాను. ఇంకా మా ఆయన నచ్చిన ఒక కుర్తా తీసుకొని ట్రయల్ వేస్తున్నారనమాట. కొంచెం టైట్గా ఉంది, దీంట్లో బిగ్ సైజ్ అడుగుతున్నారు. మనకు అనంతపురంలో బట్టలు కొనాలి అంటే బాగా తెలిసిన షాపులే, అస్సలు ఏం తెలియవు. ఏదైనా ఇలా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి వెళ్ళడమే అనమాట. ఇంక ఫైనల్లీ మా ఆయన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక బిల్ చేయించుకొని సరాసరి ఇంకా నా షాపింగ్ అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ శారీలకి మ్యాచింగ్ గాజులు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇంకా అలాగే జ్యువెలరీ కూడా చూస్తున్నాను, నెక్ పీస్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. ఇది నేను పెట్టుకున్నదైతే బాగుంది. మా హస్బెండ్ అయితే తీసుకోమని చెప్పారు కానీ తీసుకోలేదు. గేట్లు వేసుకొని భద్రంగా ఉండారు మా పిల్లలు, యాడికి పోరమ్మా బంగారు బిడ్డల. ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత నా షాపింగ్ చేసుకొని తర్వాత ఖుర్షీద్కి కూడా బట్టలు కొనుక్కొని వచ్చేసాము. చాలా టైం అయిపోయింది, లేట్గా వచ్చాము. అందుకే ఖుర్షీద్ డల్గా ఉన్నాడనమాట. తొందరగా వచ్చేస్తాము అని చెప్పాను కానీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకు ఇంత లేట్గా వచ్చారని చెప్పేసి అలిగాడు. ఇంకా నీకు కూడా బట్టలు కొనుక్కొని వచ్చామని చెప్పేందుకు అలకంతా వెళ్ళిపోయింది. హ్యాపీ అనమాట ఖుర్షీద్. మా ఓడికి బట్టలు తెచ్చామంటే అదేదో అంటారు కదా, మోన్నాళ్ళ ముచ్చట, అలా మా ఓనికి ఒకనాడు ముచ్చటే. కొత్త బట్టలు వేసుకున్న రోజే పేపర్ మీద రాయాల్సిన పెన్ను పెన్సిల్ అన్నీ షర్ట్ మీద ప్యాంట్ మీద రాసేసి ఉంటాడు. అంత గలీజ్ చేసేస్తాడనమాట. సెకండ్ టైం వేసుకోవడానికి కూడా అంత బాగుండదు, అలా మాపేస్తాడు మా ఖుర్షీద్ అయితే. ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయితే చేశాను. ఇంకా ఖుర్షీద్ షాపింగ్ కూడా అయిపోయింది. బబ్లు షాపింగ్ అయితే ఎప్పుడో అయిపోయింది అనమాట. ఖుర్షీద్ బర్త్డేకే చేసేసాము. ఇంకా నేను బ్యాంగిల్స్ నెక్ పీస్ కూడా కొనుక్కున్నాను కానీ శారీ కొనుక్కోలేదనమాట. ఇంకా శారీకి అయితే మళ్ళీ వెళ్తున్నాను అనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకొని వెళ్తున్నాను. మా హస్బెండ్ చూసారా ఓన్ రెడీ అయిపోతున్నాడు. రెడీ అయ్యి అలానే బయలుదేరడా లేదని టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంక వెళ్దాము అనే టైంకి ఇలా టీవీ చూస్తూ ఉంటాడనమాట. నేను కూర్చొని అడుక్కుంటా ఉండాలి, వెళ్దామా వెళ్దామా అని చెప్పేసి. ఇంక సరాసరి నువ్వు ఎప్పుడు వస్తావో రండి అని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను మా ఆయనతో పాటు టీవీ చూస్తా.
ఇంకా అనంతపురంలో శారీ కలెక్షన్ ఎక్కడ ఉంటుందో నాకు అంతగా తెలియదు. ఇంక వేరే వాళ్ళని అడిగి ఆర్కే కలెక్షన్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే పండగ కలెక్షన్ అయితే ఇంకా రాలేదని చెప్పారు. ఇంక ఉన్న దాంట్లో అయితే నేను సింపుల్గానే చూశాను అనమాట. నాకేం అంత ఇంట్రెస్ట్ కూడా లేదు తీసుకోవాలని. ఇంకేదో ఫెస్టివల్కి తీసుకోవాలని తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలా అద్దం గడపడితే చాలు, అద్దం ముందర ఇలా మొబైల్ ఎత్తుకొని నిలబడేస్తాను. ఇంకా మన అమ్మాయి షాపింగ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంత తొందరగా అయిపోతుందా. మనం గంటల తరబడి షాపింగ్ చేస్తాము. మనం వెనకంటి వచ్చిన హస్బెండ్స్ అయితే బోరింగ్గా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు అంత టైం స్పెండ్ చేయలేరు, బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మా హస్బెండ్ పరిస్థితి కూడా అదే అనమాట. ఇంకా నేను శారీ తీసుకొని తర్వాత డ్రెస్సులు అయితే చూసాను. ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి నాకు డ్రెస్ ఏం అంతగా నచ్చలేదు. తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంకా నేనేం శారీ తీసుకున్నాను అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. ఖుర్షీద్కి తెచ్చిన బట్టలన్నీ ఒకసారి వేసి చూస్తున్నాడు, సరిపోతాయా సరిపోవా అని. ఏంది మా బబ్బులు అయితే 3 పూట్ల తిని ఉండే ఒక పొద్దు కదా, ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాడు. అట్లుండి కానీ తీ ఒక చేది, ఇంకో చేది, ఇంకో చేది, ఇంకో చేయి తీ, తీ తీ, ఇంకో చేది. అమ్మా చేసాడమ్మా మా బబ్బులు. నువ్వు చెయ్యి. ఇన్స్టాగ్రామ్లో చూసినారు ఈ రీలు, అప్పటి నుంచి చెయ్యాలని చెప్పేసి ఇద్దరు ట్రై చేస్తున్నారు. అబ్బో మా బబ్బులు. ఇంకా ఖుర్షీద్ ఓవర్ యాక్షన్, కత్తలు పడతాడు మా ఖుర్షీద్. ఓకే ఇద్దరు, ఓకే ఓకే. అబ్బబ్బబ్బబ్బా ఇద్దరు భలే చేస్తున్నారు. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే శారీ అయితే ఒకటి కొన్నాను, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొందామంటే ఇంకో రకం కొన్నాను. నేను ఇదే రకం కదా తీసుకున్నాను అని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే ఇంకో రకం తీసుకున్నాను. అదేనమాట. ఒక నెక్ పీస్ తీసుకున్నాను, నెక్లెస్ లాగా. ఇదనమాట సింపుల్గా తీసుకున్నాను, ఇది నచ్చింది, ఇది తీసుకున్నాను. నెక్ పీస్ అయితే ఇదనమాట, ఇది తీసుకున్నాను. ఇంకా శారీ వచ్చి సింపుల్గానే తీసుకున్నాను. ఇదే అనమాట నా శారీ. బ్లౌజ్ స్టిచ్ చేయాలి, చాలా సింపుల్గా తీసుకున్నాను. ఈసారి ఎందుకు అంత గ్రాండ్గా తీసుకోవాలని ఒక మూడ్ లేకుండా తీసుకున్నాను అనమాట. ఫైనల్లీ శారీ అయితే ఇది. మా హస్బెండ్ షాపింగ్ అన్నాను కదా, అది కూడా అయిపోయింది. ఇదనమాట ప్యాంట్స్ షర్ట్స్ తీసుకున్నారు ఆయన. ఇంకా ఇవన్నీ అయినాక మా ఖుర్షీద్ బట్టలు కూడా తీసుకునేసాను. ఆల్రెడీ ఒకసారి ట్రైల్ కూడా వేసేసాడు. సరిపోతాయా సరిపోవాలి. ఈ మధ్య ఖుర్షీద్ బట్టలు కొనాలంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. సరిపోతాయా సరిపోవా అని చెప్పేసి కొంటే చిన్న సైజ్ అన్నా కొనేస్తాం, లేకపోతే పెద్ద సైజ్ అన్నా కొనేస్తాం. తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తూ ఉంది. తర్వాత స్నాక్స్ అక్కడ ఎక్కువగా చేస్తారు ఆ రూట్లో. ఇంకా అనంతపురంలో DCM రోడ్లో అక్కడే ఫ్రెష్గా చేస్తూ ఉంటారు స్నాక్స్. అవైతే తీసుకొచ్చాను. ఇవి కజ్జికాయలు అనమాట. చూపిస్తానే కావాలా పిల్లలకి కప్ కేక్స్, నాకు పూతరేకులు. నేనైతే మీరు నమ్మరు, పూతరేకులు ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, తినలేదు, ఎప్పుడు తినలేదు. తింటే ఇదే ఫస్ట్ టైం అవుతుంది, ఇంతవరకు తినలేదు. అందుకని టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను పూతరేకులు. ఇవి డ్రై ఫ్రూట్స్. తర్వాత కిచెన్ ఐటెం కొన్నాను. కిచెన్ ఐటెము బిర్యానీ కోసమే కొన్నాను. చాలామంది బిర్యానీ చేసేటప్పుడు అసలు బాండీ మార్చండి అని నన్ను చాలా అడిగేవారు. పర్సనల్గా కూడా ఫోన్ చేసి అడిగేవారు అనమాట. ఫైనల్లీ బిర్యానీ కొన్నాను. హెవీ వెయిట్ నేను కొనింది కిచెన్కి. చాలా హెవీ వెయిట్ ఉంది. బాండీ కొన్నాను పెద్దది. చికెన్ అయితే ఒక 2-3 కేజెస్ చేసుకోవచ్చు. బాండే ఈ బిర్యానీ అయితే మాకు సరిపోతుంది. ఈజీగా ఒక 3 గ్లాస్ 4 గ్లాస్ వేసి చేసుకోవచ్చు. ఒక 5 మెంబర్స్కి చేసుకోవచ్చు. హెవీ వెయిట్ కూడా ఉంది. కిచెన్కి బిర్యానీకి మాత్రం తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక తీసుకోవాలి, కర్రీకి కూడా తీసుకోవాలి. 1 కిలో చికెన్ కర్రీ అలా చేసుకోవడానికి కూడా తీసుకోవాలి. అయితే ఇంకా టైం ఉందన్నమాట. తర్వాత ఐరన్ బాక్స్, నా దగ్గర ఉన్న ఐరన్ బాక్సు. అది ఎప్పుడంటే నేను స్కూల్ డేస్ నుంచి వాడుతున్నాను. ఐరన్ బాక్సు చాలా బాగుండేది. మా మామయ్య ఆర్మీలో ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట.
నా కోసం. నేను స్కూల్కి రోజు ఐరన్ బట్టలు వేసుకొని పోయేదాన్ని, ఐరన్ లేకుండా అస్సలు పోయేదాన్ని కాదు. అది తీసుకొని వచ్చి అదే వాడుతూ ఉన్నాను. మొన్నటి వరకు రిపేర్ అయిపోయింది, పోయింది. ఇంక దాన్ని ఎందుకు మళ్ళీ రిపేర్ చేయించడం అని చెప్పేసి ఐరన్ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది చూపించాల్సిన అవసరం లేదండి. నాకు మెయిన్గా నచ్చింది ఇది, బాగా వెయిట్ ఉంది. మా ఆయన దీన్ని కొనేటప్పుడు ఇది హీట్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అని అడిగేవాడు. ఎక్కువ టైమే పట్టచ్చు నాకు తెలిసి. బాగుంది. దీనిపైకి మూత గ్లాసు వచ్చినాయి. నాకు ముందుగానే చేయి జారి పడిపోతూ ఉంటాయి, ఏదైనా వస్తువు చేయి జారి పడిపోతూ ఉంటాయి. ఇంకా పొరపాటున అలాంటివి తీసుకొని ఇంకా ఏదో పగలగొట్టేస్తున్నాను అనుకో, నేను పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అనమాట. అందుకే ఇలాంటివి తీసుకున్నాను. ఇది నేను కిచెన్కి కొనిన ఐటము. ఓవరాల్గా తీసుకునేవి ఇవి నేను. ఇది నా షాపింగ్. ఈరోజు మా ఖుషిద్ కూడా రోజా ఉన్నాడు కదా. ఈ బబ్లు ఎవరంటే 3 పూట్ల తిని ఒక్కబొద్దు ఉన్నాడు అనమాట. ఒక్కబొద్దు అంటే ఏంటి అంటే తినకుండా ఉండడం. ఇదే మా బబ్లు దృష్టిలో. బాత్రూమ్ పోతే కడుక్కోవాలి, అదొక్కటి మాత్రమే తెలుసు. ఇది అనమాట షాపింగ్ అంతా అయిపోయింది. ఇది నా సింపుల్ షాపింగ్. ఇది ఈరోజు వీడియో అయితే ఇంక ఇఫ్తార్కి అయితే టైం అవుతుంది. ఇఫ్తార్కి వంట చేయాలి. వంట స్టార్ట్ చేస్తాను. సింపుల్గానే వంట ఈరోజు, ఏమీ హెవీగా చేసుకోవటం లేదు, సింపుల్గానే చేసేస్తున్నాను. ఫాస్ట్గా పోయి ఇఫ్తార్కి వంట చేసేయాలి. ఇంకా నాకు కొద్ది టైం దొరుకుతా అంటే మిషన్ కుడతా అంటే మా పిల్లలు ఇంటికి ఆడుకున్నారు కదా, గేమ్ కోసం ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.